పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన సున్నుండ రెసిపీ ఈరోజు చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని మినప్పప్పు 1 గ్లాస్ నేను తీసుకున్నాను. దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా డ్రై రోస్ట్ చేసేసుకొని దాన్ని మనము చల్లార్చుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాస్కి నేను 3/4 గ్లాస్ చక్కెర తీసుకున్నాను. దాంట్లోనే ఒక ఇలాచీ వేసుకున్నాను అనమాట. మనకి మినప్పప్పు చల్లారాక దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే మనం మెజర్ చేసి పెట్టుకున్న చక్కెర ఉంది కదా, ఆ చక్కెర కూడా దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత మనం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము బౌల్లో తీసుకోవాలి. ఈ మిక్స్చర్ అంతా బౌల్లో తీసుకున్న తర్వాత మనము నెయ్యిని వేడి చేసి పెట్టేసుకోవాలన్నమాట. వేడి చేసి పెట్టేసుకుంటే అది మొత్తం లిక్విడ్ లాగా అవుతుంది కదా, ఆ నెయ్యిని మనము ఈ బౌల్లో మొత్తం మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం కన్సిస్టెన్సీ చూసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేముంది, సున్నుండలు మనము చేసేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీగా ఉండే, పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమయ్యే